రంగంలో ఉన్నతమైనటువంటి నీ మాటల చేత బలపరుస్తూ మేము నశించిపోకుండా మమ్మల్ని కాపాడి మాకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేసి రక్షించినందుకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఆ విధంగానే మరి నీ ప్రియ బిడ్డలు సంతోష్ రావు గారు, అలాగే ఎస్తేరమ్మ గారు, వారి కుమారుడు బాలకృష్ణ, అలాగే దుర్గా, వారి యొక్క కుటుంబాన్ని ఆనుకుని ప్రభువా కృతజ్ఞత కూడికగా వారి ఆహ్వానం మేరకు మీరు నడిపిస్తున్న ఈ మంచి కార్యక్రమం కొరకు స్తోత్రాలు ప్రభువా. మరి వారి కుటుంబానికి, మాకు ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ప్రభువా మిమ్మును మహిమపరిచేటట్టుగా శ్రేష్టమైనటువంటి జీవవాక్కులను మీరు అందించి మీ సహాయమును అందించమని ప్రభువా, మీరు మాత్రమే మహిమ పొందమని దీవెనకరంగా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు యొక్క మహాకృప కనికరాన్ని బట్టి దైవికంగా మనందరము కలిసి మరి లేఖన భాగాలలో ఉన్నటువంటి కొన్ని సంగతులు నేర్చుకుని మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాము. సమయానికి ప్రారంభించడం, ముగించడం మనకు అలవాటు కనుక ఆ విధంగానే మనం ముగించుకుంటాం. ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకుండా మనము కార్యక్రమంలో ఏకీవించి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. మన మానవ జీవితంలో ప్రత్యేకించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి మన దేహాన్ని ఆనుకుని శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు మన దేహంలో ఉన్నాయి. శరీరాన్ని ఆనుకుని ప్రాణము, ప్రాణాన్ని ఆనుకుని ఆత్మ. ఒకవేళ ఈ మూడిట్లో ఏది లోపించినా కూడా మనము బ్రతకడం అనేది జరగదు. కనుక మనం బ్రతకడానికి దేవుడు వీటిని అనుగ్రహింపచేశాడు. మనకు తెలుసు, ప్రధానంగా మన శరీరంలో ఆత్మ నివాసం ఉంటుంది. ఆ ఆత్మీయటువంటి స్థితి చాలా గొప్పది. మనకు తెలుసు, లేఖన భాగంలో ఆదికాండం 2:7 దేవుడు ఇలా రాయించాడు. మనకు తెలుసు మాట, త్వరగా చదివితే బాగుంటుంది. చదవండి తొందరగా. దేవుడైన యెహోవా నేల వంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మన లోపలికి ప్రవేశపెట్టాడు. శరీరాన్ని మట్టితో చేసి ఈ భూమి మీదకి పంపించాడు. కనుక ఈ రెండింటి మిళితమే మానవ జీవితం. ప్రత్యేకించి మన యొక్క భాగాలలో శరీరం ఉంది. శరీరము లోపల ఆనుకుని హృదయం ఉంది కదా. శరీరం ఉంది, దానికి ఆనుకుని హృదయం కూడా ఉంది. కనుక శరీరాన్ని గురించి కొన్ని సంగతులు మనం ఆలోచించడానికి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే 73వ కీర్తన 26వ భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, 73వ కీర్తన 26వ చరణంలో నా శరీరము నా హృదయము, చాలు, నా శరీరము నా హృదయము అన్నాడు. అంటే రెండు భాగాలు ప్రత్యేకించి కనబడుతున్నాయి. దేవుడు బైబిల్లో దీనిలా రాయించాడు. ఒకటి ఏంటంటే బాహ్య పురుషుడు అన్నాడు. బాహ్య పురుషుడు అంటే పైకి కనిపించేవాడు. అంతరంగ పురుషుడు అన్నాడంటే లోపల ఉన్నటువంటి వాడు. అంటే పైన ఒక వ్యక్తి ఉన్నాడు, మన లోపల మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఒకటి శరీరానికి సంబంధించిన వాడు, రెండవది అంతరంగానికి సంబంధించిన వాడు, అంటే హృదయానికి సంబంధించిన వాడు. అందుకే నా శరీరము నా హృదయము అని కూడా అక్కడ రాయబడింది. కనుక ఈ రెండు విషయాల్లో ప్రధానంగా మనకి శరీరాన్ని గురించిన కొన్ని సంగతులు, హృదయాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మనము ఆలోచిద్దాం. ఇప్పుడు శరీరాన్ని గురించి మనం ఆలోచించడానికి ఎట్లా అనంటే, ప్రత్యేకించి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మనము 8:30 కల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ భాగంలో పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇలా రాయించాడు. చూడండి, శరీరానుసారులు
శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఇక్కడ కూడా మనకి రెండు భాగాలు కనిపిస్తున్నాయి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. కనుక ఈ రెండింటిని కంపేర్ చేసి మనము కాస్త అర్థం చేసుకుందాం. శరీరానికి గుర్చినటువంటి సంగతులను కాస్త మనం ఆలోచిస్తే, ఈ శరీరానికి చాలా కావాలి. ఈ శరీరం బ్రతకడానికి చాలా కావాలి. పంచభూతాల్లో ఉన్నటువంటి వస్తువులు కూడా దీనికి అవసరం. నీరు, వేడి, ఆహారం, వాయువు అంటే గాలి, ఇవన్నీ కూడా, అగ్ని, ఇవన్నీ కూడా శరీరానికి అవసరం. అంతేకాదు ఈ శరీరాన్ని ధరించుకోవడానికి దుస్తులు కావాలి. అంతేకాదు దీనికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఈ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను కూడా ఈ శరీరానికి మనము తీర్చాలి. అంటే శరీర ధర్మం అంటాము. దాహం వేస్తుంది, తాగాలి. ఆకలి వేస్తుంది, తినాలి. తినాలా వద్దా? తినకపోతే చచ్చిపోతాం, తాకపోయినా చచ్చిపోతాం. అంటే శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ఆ ధర్మం ప్రకారంగా అది నీళ్ళు అడుగుతుంది మనల్ని. నీళ్ళు అడిగినప్పుడు నీళ్లు తాగాలి, ఆకలి వేసినప్పుడు తినాలి. ఏది చేయకపోయినా మనం ఏమవుతామంటే చనిపోతాం. కాబట్టి దేవుడు శరీరానికి ఆ ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఓకే, రైటే, అవి జరగాలి. ఎప్పుడెప్పుడు జరగాలి? నీళ్ళు ఎప్పుడెప్పుడు తాగాలి చెప్పండి? నీళ్ళు ఎప్పుడెప్పుడు తాగాలి? దాహం వేసినప్పుడా, ఏలినప్పుడా? దాహం వేసినప్పుడు ఖచ్చితంగా తాగాలి. మరి ఆ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి? దీనికి ఆకలి వేసినప్పుడల్లా దాన్ని తీసుకోవాలి. ఇది శరీర ధర్మం అంటాం దీన్ని. ఇది శరీరానికి కావాల్సినటువంటి విషయాలు. ఇవి లోపలికే వెళ్తాయి. శరీరాన్ని పోషించడానికి అవి చాలా అవసరం. ఇవి చేయకపోతే మనం ఏమవుతామంటే చనిపోతాం. అంతేనా? ఇది అర్థమైందా, అర్థం కాలేదా? అలా చూస్తున్నారు ఏంటి? ఇది అర్థమైందా? కనుక ఇది గ్రహింపులోనికి వచ్చి మరి శరీరానికి కావాల్సినటువంటి వాటి విషయాలు మనం చూస్తే, శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిలోనూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని దానికి మించినటువంటి భావాలు చూడండి. ఒకసారి లోకా సువార్త 11వ అధ్యాయము, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా ఈ మాటలు రాయించారు. ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, లోకా సువార్త 11వ అధ్యాయము 37వ వచన భాగం. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను అన్నాడు. భోజనం చేయడానికి పిలిచారు, భోజనాన్ని కూర్చున్నాడు. తర్వాత ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. ఇక్కడ రెండు విషయాలు ప్రభువారి ముందు వచ్చాయి. ఒక ఆయన భోజనానికి పిలిచాడు. పిలిస్తే యేసు ప్రభు గారు ఎక్కడికి వెళ్ళారట? భోజనం చేయడానికి వెళ్ళారు. భోజనం చేయడానికి వెళ్ళిన తర్వాత ఆయన భోజనానికి కూర్చుని ఉండగానే ఆ పరిసయ్యుడు అనుకోండి, ఇదేంటిది స్నానం చేయకుండా భోజనానికి వచ్చేసాడు అనుకుంటున్నారంట. ఏం చేయలేదు, స్నానం చేయకుండా భోజనానికి వచ్చేసాడని. ఇప్పుడు స్నానం ముఖ్యమైనదా, భోజనం ముఖ్యమైనదా? చిన్న ప్రశ్న అంతే, పెద్ద ప్రశ్నే కాదు కదా అది. స్నానం ముఖ్యమా, భోజనం ముఖ్యమా? బాగా ఆకలి మీద ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? బాగా ఆకలి ఎప్పుడన్నా వేసిందా? మరి అలా చూస్తారేంటి? బాగా ఆకలి వేసినప్పుడు మనం అసలు ఎలా ఉంటాం? అసలు ఇంకా ఈ కాల్సీలో వణుకుపోతాయి కదా. వణకవండి, మీకు ఎప్పుడు వణకలేదండి? మీరు బలవంతులేమో, అందుకే వణకలేదు మీకు. ఈ కాళ్ళు చేతులు ఇలా దడదల్లాడిపోతా, వణుకొచ్చేస్తూ ఉంటాయి. నుంచోలేమో, కూర్చోలేమో. మామూలుగా అయితే ఇలా ఉంటాం చక్కగానే, కానీ అప్పుడు ఎలా ఉంటాం? ఇంకా అసలు ముఖం వేలాడ తీసుకుని అవయవాలన్నీ కిందకి పడిపోయి అసలు చచ్చిపోతామేమో అన్న పరిస్థితిలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈయన అంటున్నాడు, నువ్వు భోజనానికి కూర్చున్నావు, కానీ నువ్వు స్నానం చేయకుండా కూర్చున్నావేంటి అని అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, చూడండి ఎంత మంచి మాట, ఆ అడిగిన పరిసయ్యుడితో మాట్లాడుతున్నాడు ఈ మాట. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైనటువంటి మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని, ఏంటంటమ్మా మీ పరిసయ్యులు చేసే పని ఏంటంటే గిన్నె పల్లెం ఏం చేస్తారు? వెలుపల శుద్ధి చేయుదురు. వెలుపల అంటే బయట, వెలుపల అంటే
బయట గిన్నె పళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళు బయట శుభ్రం చేస్తున్నారంట. కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అంటే ఇక్కడ 2 సందర్భాలు కనబడుతుంది. శరీరాన్ని చూసినటువంటి ఆయన మీరు పైన ఉన్నటువంటి గిన్నెను పైన మాత్రమే మీరు తోముతున్నారు కదా, పైన మాత్రమే శుద్ధి చేస్తున్నారు. కానీ మీ అంతరంగము అంటే హృదయము, అక్కడ ఏం కనబడుతుంది? పైన గిన్నెకు పైన కనిపించేదేమో శరీరము, గిన్నె లోపల పోల్చి చెప్పేదేమో హృదయం. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే పైన ఉన్నటువంటి గిన్నెను అంటే శరీరాన్ని తోముతున్నారు మీరు, లోపల ఏముంది? హృదయం ఉంది, కానీ దాన్ని మీరు శుద్ధి చేయట్లేదు అని మాట్లాడుతున్నాడు. అవివేకులారా, వెలుపటి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా అంటున్నాడు. అంటే భోజనము చేసే ముందు మీరు స్నానం చేయకుండా చేస్తున్నారనే దానికి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు కదా. స్నానము చేస్తున్నావు అంటే అది దేనికి స్నానము అంటే శరీరానికి. స్నానం చేయాలా వద్దు? ఎందుకని? ఓయమ్మో అలా చూస్తారమ్మా, స్నానం చేయాలా? ఒకళ్ళు నిజంగా ఒకళ్ళు చేయలేదనుకోండి ఎలా ఉంటారు? మీ పక్కన ఎవరైనా కూర్చుంటారండి. అలాగే ఇప్పుడు మన గిన్నె అశుద్ధంగా ఉంది అంటే శుభ్రంగా లేదు, సరిగా లేదు. అది మరి సరిగా లేని దాన్ని మనము సరిగా తోమకుండా తినగలమా? తినగలమా? ఒక్కోసారి చూడండి, మన చెయ్య శుభ్రంగా కూడా ఉండదు, బాగా ఆకలేస్తూ ఉంటుంది, శుభ్రంగా కూడా ఉండదు, దాన్ని సరిగా కూడా మనము కడుక్కునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే తినాలనుకుంటాం. కానీ లోపలికి వెళ్ళి ఆహారం ముఖ్యమా, చేయి కడుక్కోవడం ముఖ్యమా? టైంలో మనకి ఏది ముఖ్యం? అయ్య బాబోయ్, రేపు పెద్ద ప్రశ్న ఏమి అడగలేదు కదమ్మా, చిన్న ప్రశ్నే కదా అడిగాను. ఏది ముఖ్యమని అడుగుతున్నాను. ఆహారం ముఖ్యం, ఎందుకంటే కడుపులో ముందు ఆహారం పడిపోవాలి, లేకపోతే మనం ఆకలికి తట్టుకోలేం కదా. కనుక దేవుడు అక్కడ ప్రభు అంటున్నాడు, మీరు అది చేస్తున్నారంటే శరీరాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటాడు. అలాగే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 1 నుండి 6 వచ్చిన భాగాలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 1 నుండి 6 వచ్చిన భాగాలు చదవండి తల్లి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ఏం చేస్తున్నారంట? ఆయన శిష్యుల్ని ఆయన భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంట? చేతులు కడుక్కోకుండానే వాళ్ళు భోజనం చేస్తున్నారు అన్నమాట. ఆ పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచములను బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలు, కొండలు, ఇత్తడి పాత్రలు నేలలో కడుగుట అని మొదలగు ఆచారములను వారు ఆచరించడి వారు. అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి? అక్కడ చూడండి, గిన్నెలు, కొండలు, ఇత్తడి పాత్రలు, నేలలో కడుగుట అన్నాడు. అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి? గిన్నెలు ఎక్కడున్నాయి? కొండలు ఎక్కడున్నాయి? ఇవన్నీ బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? ఇవన్నీ కూడా బయటే ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు నీళ్లతో కడుక్కుంటేనే కానీ బయటకు రారు అంటున్నాడు. ఇదంతా దేనికి సంబంధించిందంటే శరీరానికి సంబంధించింది. మీకు ప్రారంభమే చెప్పాను నేను 2 విషయాలు. ఒకటి శరీరము, ఇంకొకటి హృదయం. కనుక శరీరము, హృదయము. అయితే శరీరాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు కదా. మన దేహంలో ఉన్న ఈ 2 సంగతుల్లో శరీరాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. తర్వాత ఈ శరీర సంబంధమైనటువంటి విషయాల్లో నేను ఒక మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి, గలతీ పత్రిక. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలన్నీ. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే శరీర కార్యాలు అన్నాడు. అంటే గిన్నెలు తోముకోవడం, అంట్లు తోముకోవడం, మాట్లాడుకోవడం, పనులు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి సర్వసాధారణంగా ప్రతిరోజు మన జీవితంలో జరుగుతున్నటువంటి
కార్యాలే, మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలే. ఈ కార్యాలలో ప్రతిరోజు కూడా శరీర సంబంధమైనటువంటి పనులన్నీ మనం చేస్తూనే ఉంటాం. మీకు వినపడుతుందా కదా? దృష్టి ఇక్కడ పెట్టండి కాసేపు, ఓకేనా? ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే మానవునిగా, మనుషులుగా మనకు తెలియకుండానే మనం ఏటి మీద దృష్టి పెడుతున్నామంటే భౌతికంగా కంటికి కనిపించేటువంటి ఈ విషయాలన్నిటి మీద కూడా మనం దృష్టి పెడుతున్నాం. పొద్దున్నే లేగానే ముందు అంట్లు తోముకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, స్నానం చేయాలి, మొఖాలు కడుక్కోవాలి, తిండి వండుకోవాలి, తినాలి. ఇవన్నీ రొటీన్ లైఫ్ కదా మనకి. రొటీన్గా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రతిరోజు జరుగుతున్నాయి కార్యక్రమాలు. జరగట్లేదా? ప్రతిరోజు జరుగుతున్నాయి, ఏ రోజు కూడా మానలేదు. ఈ జాతి ఆ జాతి అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం వాటి మీదే ఎక్కువ దృష్టి పెడతారు. అసలు అవి చేయకుండా ఎవరు ఉండరు. ఇది మనకు అర్థమైంది. తర్వాత రెండవ సంగతి ఏంటంటే హృదయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. శరీరాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాము. హృదయాన్ని గురించి కూడా ఆలోచిస్తే మనిషిలో 2 భాగాలు ఉన్నాయని చెప్పాను కదా నేను. ఒకటి శరీరం ఉంది, రెండవది హృదయం ఉంది. శరీరాన్ని గురించి కొన్ని సంగతులు మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే హృదయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. మీకు లోపల హృదయం ఉందా? మరి ఉందా లేదా? నాకు లేదన్నట్టు పెట్టారు మొఖాలు మీరు. మనకు అదేంటో కూడా మనకు అర్థం కానట్టుగా అయిపోయాము. హృదయం అనేది ఉంది. చాలా వరకు హృదయాన్ని దేంతో పోలుస్తారంటే, మీకు వినపడుతుందా కనుక, దేంతో పోలుస్తారంటే హృదయాన్ని సర్వసాధారణంగా హృదయాన్ని దేంతో పోలుస్తారంటే మన గుండెతో పోలుస్తారు. మన గుండెతో పోలుస్తారు. హృదయం ఏంటంటే గుండె అంటారు, గుండె అంటే హృదయం అంటారు. అది ఒక శరీరంలో ఒక అవయవం, ఒక భాగం. అది రైటే, మనమేం కాదనలేదు. కానీ హృదయం అనేది మన అంతరంగం. మన అంతరంగం అంటే మన లోపలుండేది. శరీరము బయట ఉండేది, హృదయము లోపలుండేది. శరీరాన్ని గురించి విన్నాం కదా, మరి హృదయం లోపల ఉంది కదా. కనబడుతుంది ఎవరికన్నా హృదయం? ఎవరికీ కనబట్టలేదు. నా హృదయంలో నేను ఇలాగ ఆలోచించుకున్నాను అంటాం, హృదయంలో ఇలాగ అనుకున్నాను అంటాం, నా హృదయంతో నాకు అలాగ అనిపిస్తుంది మరి అంటాం. ఎక్కడ అనిపించింది నీకు? నాకు అలాగ అనిపిస్తుంది అంటున్నావు. ఎక్కడ అనిపిస్తుంది నీకు? కాళ్ళలోనా, చేతిలోనా, కళ్ళులోనా, నోట్లోనా, నాలుకలోనా, చెవుల్లోనా, ముక్కులోనా? ఎక్కడ అనిపించింది? చూసారా? నాకు అనిపించింది అంటే ఆ మాట హృదయాన్ని బట్టి మనము అంటే మన హృదయంలో అనిపించిన దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. ఇది మనిషికి అవసరమేనా? కాదంటారా? అవసరం. ఎందుకంటే అవసరం లేకపోతే దేవుడు దాన్ని ఇవ్వడు. విచిత్రం ఏంటంటే మనం పడుకునే ఉంటాం, కానీ ఆ హృదయం ఎక్కడెక్కడెక్కడికో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన హృదయంలో మనం పడుకున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయంలో తిరుగుతూనే ఉంటాయి. చాలా విచిత్రంగా అంతరంగం అది. మరి పైకి కనబడుతుందంటే కనబడదు, అది లేదా అంటే ఉంది. ఎంత విచిత్రం చూడండి. కాబట్టి శరీరం అలా ఓకే, హృదయాన్ని గురించి కూడా మనం ఆలోచిస్తే, ఒక మనిషి యొక్క హృదయాన్ని గురించి కూడా మనం ఆలోచిస్తే మనకు తెలిసిన మాట ఇర్మియా గ్రంథంలో మనకు తెలుసు. హృదయాన్ని గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. చూడండి, హృదయము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చాలు. బైబిల్లోనే దేవుడు ఏమన్నాడంటే మనిషికి హృదయం ఉంది, అయితే ఆ హృదయం ఎలాంటిదంటే అది మోసకరమైనది అన్నాడు, అది ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. మనము శరీరానికి గురించినటువంటి ఆలోచనలోనికి వెళితే చాలా విషయాలు మనకు అర్థమయ్యాయి. మరి హృదయం ఎక్కడుంది అంటే మన లోపల, అది మన అంతరంగం లోపల ఉంది. ఈ హృదయంలో కూడా బోళ్ళన్ని జబ్బులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బోళ్ళని రోగాలు ఉన్నాయి, బోళ్ళని జబ్బులు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఒకసారి మనకి మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచన భాగం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచన భాగం. లోపలికి పోతుంది, కానీ హృదయం అంటూ ఉంది. కానీ హృదయంలో నుండి రోగాలు కొన్ని ఉన్నాయి, కొన్ని వ్యాధులు, రోగాలు, జబ్బులు హృదయంలో ఉన్నాయి అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు,
దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి అమ్మా? ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎవరి లోపల ఉన్నాయంటారు? ఎవరి హృదయంలో ఉన్నాయంటారు ఇవన్నీ? అయ్యా, ఎవరి హృదయంలో ఉన్నాయంటారు ఇవన్నీ? నా హృదయంలోనా? మీ హృదయంలోనా? అది పక్క వాళ్ళ హృదయంలోనా? మరి ఎవరెక్కడ అంటే అందరి హృదయాల్లో ఉన్నాయి ఇవన్నీ. వీళ్ళు వాళ్ళని భేదం లేకుండా, ఈ కులం ఆ కులం అని భేదం లేకుండా, ఈ మతం ఆ మతం అని భేదం లేకుండా అందరి హృదయాల్లో ఈ వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు మరి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు. అవి శరీరం ఓకే, శరీరం గురించి మనం కొన్ని ఆలోచించాము ఓకే, కానీ లోక సంబంధంగా పక్కన పెడితే హృదయ సంబంధంగా ఈ విషయాలను మనం ఆలోచిస్తే ఒక భయంకరమైనటువంటి జీవితం హృదయం లోపల గూడు కట్టుకుని ఉంది. అది హృదయంలో బ్రతుకుతుంది. శరీరం ఏమో పైన బతుకుతుంది, హృదయం ఏమో లోపల బతుకుతుంది. అంతే కదా మనకు తెలిసిన మాట. చూడండి ఒకసారి 36వ కీర్తన మొదటి చరణం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి అతడు దేవుని భయము బొత్తిగా లేదు. అంటే దేవుని భయము లేకపోవటం వల్ల దేవునికి విరుద్ధ భావాలు కలిగినటువంటి మన యొక్క హృదయము తయారైంది. ఇక్కడ దాకా అర్థమైందా? కాసేపు దృష్టి ఇక్కడ పెట్టండి. ఇక్కడ దాకా అర్థమైందా? మనకి శరీరం ఉందా? ఉంది. హృదయం ఉంది. ఇప్పుడు శరీరానికి అవసరమైనటువంటి వాటిని మనం ఏం చేస్తున్నాం? భోజనం చేయాలనుకోండి, ఏం చేస్తున్నాం? గిన్నె కడిగేసుకుంటున్నాం, గిన్నె శుభ్రంగా తోమేసుకుంటున్నాం, అందులో అన్నం పెట్టుకుని తినేస్తున్నాం పొట్టలోకి. మరి శరీరానికి శుభ్రం చేయడానికి ఏం చేస్తున్నాం? దీనికి స్నానం చేయించట్లేదా? దీనికి స్నానం చేయించి చాలా నీట్గా దీనికి పౌడర్లు, సెంట్లు అన్నీ రాసి అలా రోడ్డు అంటే వెళ్తూ ఉంటే అలాగ టకటక వచ్చేయాలంట మన వెనకాల జనం అందరూ. అందులో ఏటలు చూపిస్తూ ఉంటారు కదా, ఆడు అలా వెళ్తూ ఉంటే ఆడ వాసనకి అందరూ వెనకాల వెళ్ళిపోతారంట ఆడ వెనకాల. అంటే ఏంటిదంతా? అంటే శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కదా అవన్నీ కదా. అంటే ఎంత విచిత్రమో! మా చెప్పులు కొనుక్కోండి అని చెప్పడం కోసం, దేనికై? శరీరానికి కదా, ఆత్మకి వేస్తారా? ఏమంటే హృదయానికి వేస్తారా చెప్పులు? దేనికి వేస్తారు? ఈ చెప్పులు కొనుక్కోండి అని చెప్పడం కోసం ఎవరెవరినో చూపిస్తూ ఉంటారు. వాడు వెళ్ళి ఎవరినో ఒకరిని డామని తన్నేస్తూ ఉంటాడు. మా చెప్పుకు చూడు ఎంత బలం ఉందంటాడు. అంటే దేనికి ఇది కూడా? అంటే ఆ శరీరానికి సంబంధించిన విషయాలే. కనుక ఇవన్నీ కూడా మనము శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, మంచిగా శుభ్రంగా కడిగేసుకుంటాం. ఒకవేళ ఈ సబ్బుతో సరిగా మనకి మురికి వదలట్లేదంటే మరి పారణ సబ్బులైనా సరే తెప్పించుకుని చక్కగా వాటితోనైనా మనం శుభ్రంగా తోమేసుకోవాలనుకుంటాం, మంచి స్మెల్ రావాలనుకుంటాం కదా. మనం మట్టి మనుషులు, మట్టి మన ఒంట్లోంచి వచ్చినప్పటికీ కూడా మనం మంచిగా ఉండాలనుకుంటాం. కాబట్టి శరీరాన్ని తెగ తోముతాం. ఎంత తోమినా వచ్చేది ఏంటంటే మట్టే. ఏమొస్తుంది? కాబట్టి సువాసన వచ్చేయాలని బట్టలకి ఏం కొడతారు మీరు అందరూ? మరెమ్మ బాగా కొడుతుంది కంపట్లు. అసలు ఎంత కంపట్ అంటే చీర కంపు పక్కన పెడితే కంపే వస్తుంది. అసలు ఇక మామూలుగా ఉండదు. అది ఎందుకు అంటే మనకు శుభ్రంగా ఉండడానికి, మంచిగా ఉండడానికి కదా. కాబట్టి బాడీ లోషన్స్ రాసుకుని ఇవన్నీ చేసి శరీరాన్ని శుద్ధి చేయడానికి, శరీరాన్ని బాగు చేసుకోవడానికి, శరీరాన్ని మంచిగా కనపడడానికి, శరీరం గురించి అసలు ఎంత శ్రద్ధ తీసుకుంటామో మనకి అసలు నేను మాటల్లో చెప్పలేను. మీరు చూడండి, రోడ్డు మీద కనబడే తినుబండారాలు దేనికంటే? ఈ శరీరం కొరకే. బట్టల షాపులు ఈ శరీరం కొరకే. మందుల షాపులు ఈ శరీరం కొరకే కాదంటారా? డీమార్ట్లు, ఆ మాటలు, ఈ మాటలు, ఏ మాటలైనా ఎందుకు చెప్పరే? అన్నీ శరీరం కొరకే. కనుక ఎలాంటివి పెట్టినా కూడా అన్నీ కూడా ఈ భూప్రపంచం మీద ఎక్కడ తిరిగి వచ్చినా కూడా మనకు కనబడేవి ఏంటనంటే శరీరం కొరకే. కాదంటారా? చెప్పండి, కాదంటారా? ఏం కనబడుతున్నా, ఏం చేస్తున్నా అవన్నీ కూడా శరీరం కొరకే. మరి ఇక్కడి వరకు ఓకే. మరి జబ్బు చేసింది ఎవరికమ్మా? లోపల ఉన్న హృదయానికి జబ్బు చేసింది. ఇప్పుడు హృదయాన్ని ఎలా కడగాలి? మరి హృదయానికి జబ్బు చేసింది. హృదయాన్ని కడగడానికి ఏ షాపులు ఉన్నాయి? ఏదైనా డీమార్ట్ లాంటి షాప్ ఏమన్నా? ఇక్కడ హృదయాలు శుద్ధి చేయబడును, హృదయాలు మంచిగా కడగబడును ఏమైనా ఉన్నాయి? షాపులు ఉన్నాయా? పోనీ హృదయాన్ని కడిగే సబ్బు ఏమన్నా ఉందా?
మాట్లాడరేట అలా బిగిసిపోయారు మళ్ళీని. పోనీ హృదయాన్ని కడిగే కంఫర్ట్ లాంటి కంఫర్ట్ ఇంకో కంఫర్ట్ ఏమైనా ఉందంటారా? లేదు. అంటే భూప్రపంచం మీద హృదయాన్ని కడిగేవి ఏమీ కూడా లేవు. ఏది కడిగినా శరీరానికే. మరి శరీరాన్ని ఓకే, శరీరాన్ని కడగాలి, శుద్ధి చేసుకోవాలి, జబ్బులు వచ్చి చస్తాం కాబట్టి. కానీ ఇప్పుడు మనకి హృదయాన్ని కడిగేటువంటి పరిస్థితులు కావాలి. ఎందుకంటే శరీరానికన్నా పెద్ద జబ్బు దేనికి చేసింది? హృదయానికి చేసింది. శరీరానికన్నా పెద్ద జబ్బు హృదయానికి చేసింది. అందుకే కదా మరి గొడవలు, అందుకే కదా కొట్లాట్లు, అందుకే కదా స్వార్థాలు, అందుకే కదా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని విడిపోవడాలు, ఆస్తి తగాదాలు, కొట్లాట్లు, గొడవలు అన్నీ దేనికి వస్తున్నాయంటే, దేనికి ఇవన్నీ అంటే హృదయంలో ఉన్న రోగాలను బట్టే. తల్లిదండ్రులకు పిల్లలు పట్టలేదు, పిల్లలకు తల్లిదండ్రులకు పట్టలేదు. దేన్ని బట్టి అంటే ఆ హృదయంలో ఉన్న రోగాలను బట్టే. స్వార్థంతో నిండిపోయినటువంటి జీవితాలు, ఆస్తుల తగాదాలు, కొట్లాట్లు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడాలు, పిల్లలను బట్టి తల్లిదండ్రులకు, తల్లిదండ్రులను బట్టి పిల్లలకు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు రోడ్ల మీద చాలామంది. ఎందుకు అని అంటే హృదయంలో ఉన్న రోగాలను బట్టే. మరి ఇన్ని రోగాలు లోపల ఉన్నాయి. మరి శరీరాన్ని కడగడమేమో చాలా కనబడుతున్నాయి, కానీ హృదయాన్ని కడగడానికి ఏదీ కనబట్టలా. పోనీ మనం ఏమన్నా చూసి విజయవాడ వెళ్తారు, ఏంటమ్మది మేరీమాత గుడి అంటారు కదా, దాన్ని మేరీమాత గుడినమ్మది విజయవాడ వెళ్తారు కదా, ఏమంటారమ్మా? మరియమ్మ గుడా? మరియమ్మ కొండ అంటండి. మరియమ్మ కొండ ఎక్కడుంది? అది విజయవాడలో ఉంది. ఇప్పుడు ఆ మరియమ్మ కొండ దగ్గరికి వెళ్ళి ఆ మరియమ్మకు మొక్కుకొని అక్కడ ఏమన్నా ఉంటే అందులో కూడా ములుగు వస్తే కనుక హృదయం ఏమైనా శుద్ధి అవుతుందంటారా? ఈ దేవరపల్లి పక్కన ఇంకోటి ఉంది, ఏంటమ్మది? గౌరీపట్నం అంటారు కదా. గౌరీపట్నం కూడా అక్కడో మరియమ్మ తల్లి ఉంది కదా. పోనీ ఆ మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పోనీ అక్కడైనా మనం ఏదైనా మొక్కుకుని అక్కడైనా శుభ్రులుగా స్నానం చేసి వస్తే కనుక పోనీ అక్కడైనా మనకు హృదయాన్ని శుద్ధి చేసే వాళ్ళు ఏమైనా ఉంటారంటారా? మాట్లాడరే. ఈ పక్కన ఏదో ముదురుని పాడు ఉంది, ఇంకో పాడు, పోనీ అక్కడికన్నా వెళ్ళి పోనీ అక్కడైనా కానీ ఒళ్ళంతా నూనె జల్లించుకుని వస్తే, ఒళ్ళంతా నూనె జల్లించుకుని వచ్చేవాళ్ళు, పోనీ అక్కడైనా మన హృదయం శుద్ధి అవుతుందంటారా? అక్కడైనా హృదయం శుద్ధి అవుతుందంటారా? అంటే అక్కడ కూడా హృదయం శుద్ధి అయ్యేది లేదు. మరియమ్మ కొండకి వెళ్ళినా హృదయాన్ని శుద్ధి చేయదు. ఏమండి? మేరీమాత గుడికి వెళ్ళినా హృదయాన్ని శుద్ధి చేయదు. ముదురుడు పాడెళ్ళి అక్కడ ఒళ్ళంతా నూనె కొట్టించుకున్నా కూడా హృదయం శుద్ధి అయితే కాదు. ఎందుకంటే ఎవరు చేసినా శరీరానికి చేయాలే తప్ప హృదయానికి శుద్ధి చేసే వాళ్ళు ఎవరు కూడా ఈ భూ ప్రపంచం మీద లేరు. ఎవరు చేసినా దీనికి చేయాలంతే. స్నానం దీనికే, నూనె దీనికే, శుద్ధి దీనికే. మరి హృదయ శుద్ధి చేసేవారు కావాలి. ఎందుకంటే భయంకరమైన రోగం దేనికి ఉందంటే ఆ హృదయానికే ఉంది. ఆ హృదయానికే ఉంది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు శరీరం శుద్ధి లేకుండా చచ్చిపోయినా పర్లేదు, కానీ హృదయ శుద్ధి లేకుండా మాత్రం నువ్వు పోకూడదు, నువ్వు వెళ్ళిపోకూడదు. దేవుడు ఎంత గొప్పడో చూసారా? అందుకే ఇప్పుడు చూద్దాం రండి. శరీరం గురించి మీకు చెప్పాను, హృదయం గురించి చెప్పాను. ఇప్పుడు మరి దీన్ని శుద్ధి చేసుకోవాలి ఎలా? మరి దేనివల్ల మరి ఇది శుద్ధి అవుతుంది? మనుషులు ఎవరైనా చేయగలరా అంటే ఎవ్వరూ చేయలేరు, నేను కూడా చేయలేను. మీరు పాస్టర్ గారు కదండి, నన్ను ఎత్తిమే చేసి ప్రార్థన చేయండి, బైబిల్ ఎట్టి 4 దెబ్బలేండి, నన్ను బాగుపడతానేమంటే నేను కూడా హృదయ శుద్ధినేమీ చేయలేను. పైన రూపం కొరకు ప్రభావాలను కాపాడు నాయన అంటానేమో, కానీ నీ హృదయాన్ని మాత్రం నేను శుద్ధి చేయలేను. ఎందుకంటే ఏ మనిషి హృదయాన్ని మరొక మనిషి యొక్క హృదయాన్ని శుద్ధి చేయలేడు, తన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోలేడు. కనుక ఒక మాట ఇక్కడ మనం ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు మరి హృదయ శుద్ధిని ఎలా కలుగుతుంది? శరీరానికి శుద్ధి అవసరమా, హృదయానికి శుద్ధి అవసరం? అంటే హృదయానికి చాలా అవసరము. శరీరం కొంతకాలం ఉంటుంది, తర్వాత మట్టిలో కలిసిపోద్ది. కానీ మనలో ఉన్న ఆత్మ ఏదో ఒక రోజు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆత్మకు శుద్ధి, మన హృదయానికి శుద్ధి చాలా అవసరం. ఎందుకో తెలుసా? హృదయం బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, భార్య బిడ్డలు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటారు, కల్మషం లేకుండా బ్రతుకుతారు, ప్రేమానురాగాలు ఆ ఇంట్లో ఉంటాయి. హృదయంలో కల్మషం లేనప్పుడు కుటుంబం కూడా బాగుంటుంది. ఎప్పుడైతే హృదయం శుద్ధి లేదో కుటుంబాలు కూడా పాడవుతాయి. కనుక మనం ఎలా అవుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాట చెప్పారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచన భాగం యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పారు. ఆయన ఏమనంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే దేవుణ్ణి చూడాలంటే
ఏది అవసరం అంటున్నాడు ఆయన? హృదయ శుద్ధి అవసరం. హృదయ శుద్ధి అవసరం. హృదయ శుద్ధి లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేము. నేను ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, మోకాళ్ళ మీద అరిగిపోయేలాగా డ్యాన్సులు వేసేసినా, బైబిల్ పట్టుకుని అడావుడి చేసినా, నా హృదయం శుద్ధి లేకపోతే నేను చేసే ప్రార్థన అంతా వృధాయే. నువ్వు బైబిల్ పట్టుకుని పెద్ద భక్తురాళ్ళలాగా వీధులంటా తిరిగేసినా నీ హృదయం శుద్ధి లేకపోతే ఏమేముంది? వృధాయే. నిన్ను ప్రభు దగ్గరికి ఏమీ రానివ్వడు. నువ్వు నా భక్తురాలివి, నువ్వు నా వీరభక్తుడివి అని ఏమి అండాయన. ఎందుకు అంటే నీ లోపల ఏం లేదు, హృదయ శుద్ధి లేదు. పైకి మాత్రం తెల్లబట్టలు వేసుకుని చక్కగా మంచి దేవదూతలాగా వచ్చావేమో కానీ లోపల మాత్రం నీ హృదయం సరిగా లేని కారణం చేత నువ్వు ఆయన చూడలేవు. దేవుణ్ణి మనం చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలని చెప్తున్నాడు ఆయన. రండి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఆ హృదయం ఎలా శుద్ధి అవుతుంది? మరి ఆ హృదయాన్ని శుద్ధి చేసేవారు ఎవరు? ఆ హృదయాన్ని బాగు చేసేవారు ఎవరు? ఆ హృదయానికి మందేసేవారు కావాలి కదా. కాబట్టి 4వ అధ్యాయం 12వ వచనంలో హెబ్రీ పత్రికలో ఇలా అంటున్నాడు ఆయన, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై అన్నాడు. అంటే దేవుని యొక్క మాట జీవం కలిగింది, బలము కలిగినది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది అన్నాడు. వాడి అయినది చదువు తల్లి. ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఎవరు? దేవుని యొక్క మాట. దేవుని మాట హృదయం యొక్క తలంపుల్లోకి వెళ్ళేది ఎవరంట? ఎవరి హృదయంలోకైనా మనం ఎవరైనా వెళ్ళగలమా? ఏమండి అయ్యా భాస్కరరావు గారు, పద్మగారి హృదయంలోకి మీరు వెళ్ళగలరండి? ఎవరి హృదయంలోకైనా మనం వెళ్ళగలమా? మా అబ్బాయి హృదయంలోకి నేను వెళ్ళగలనా? పరకాయ ప్రవేశం చేయగలనా? పైకి మాత్రం మాట్లాడుతూ ఉంటాడు, లోపల మాత్రం తినేస్తున్నాడు రా బాబు, పొద్దున్న అంటాడు, సాయంత్రం అంటాడు, మధ్యాహ్నం అంటాడు, అటెళ్ళని ఎత్తలేదు, ఇటెళ్ళని ఎత్తలేదు, తినేస్తున్నాడు రా బాబు నన్ను అనుకుంటా ఉంటాడు. నాకు అర్థమవుతుంది అనుకుంటుందా? ఏం అర్థం అవ్వదు. అంతే, గబాన్ లోపలికి వెళ్ళి ఒకసారి తలిపేసుకుంటాడు, అంతే, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను అని. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓహో హృదయం బాగోలేదు కాబోలు, ఏం లేదు హృదయంలో బాగోలేదు కాబోలు, వద్దులే అమ్మా, మన తెప్పలో మనమే పడదామమ్మా. ఎవరి హృదయంలోకి ఎవరు పరకాయ ప్రవేశం చేయలేరు, ఎవరి హృదయాన్ని కూడా ఏ ఒక్కరూ కూడా కనిపెట్టలేరు. కానీ ఎవరు వెళ్ళగలరు అంటే దేవుని యొక్క మాట వెళ్ళగలదు. అందుకే పెద్దలు ఏమంటారు అంటే, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఎందుకు అలా అన్నారు తెలుసా? గొడ్డుకి హృదయం ఉంటుందా? మాట్లాడరే. గొడ్డుకు హృదయం ఉంటుందంటే ఉండదు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం దెబ్బ కొట్టాలి. కాబట్టి ఓహో నా యజమాని ఇలా వెళ్ళొద్దు అంటున్నాడు, ఇలా వెళ్ళమంటున్నాడు అనేది అర్థం చేసుకుంటుంది. కానీ మనకి మాట కావాలి. కానీ మన మీద అవి చాలా బెటర్ అండి చెప్పాలంటే. దెబ్బ కొట్టగానే ఓహో నా ఓనర్లా వెళ్ళొద్దు అంటాడని వెంటనే టర్న్ అయిపోతాయి. మనము ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా టర్న్ అవ్వము. అంత భయంకరమైన రోగాలు ఉన్నాయి మన హృదయంలో. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆ మాటలను బట్టి హృదయం యొక్క లోపలికి దూరిపోతుందంట దేవుని మాట. కనుక దేవుని మాట హృదయాన్ని బాగు చేయగలదు, మనుషుల మాట బాగు చేయలేదు. కనుకనే కీర్తనకాడు 119వ కీర్తన 11వ చరణం. నాకు ఇంకా ఒక 25 నిమిషాలు ఉంది ముగించడానికి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుంటున్నాను అన్నాడు. అంటే హృదయంలో ఉన్న వ్యాధిని తొలగించడానికి దేవుని యొక్క మాట లోపలుంటే ఆ హృదయంలో ఉన్నటువంటి వ్యాధి బయటకు వస్తుంది. చూడండి, శరీరానికి రోగం వచ్చినప్పుడు చూడండి, యాంటీబయాటిక్ మందు వాడేమనుకోండి, ఆ వ్యాధి బయటకు వస్తుంది, నివారణ కలుగుతుంది శరీరానికి. అలాగే ఆత్మకు పట్టినటువంటి ఆ రోగాన్ని, ఆ జబ్బును నయం చేయడానికి భూమి మీద ఎవ్వరూ చేయలేరు, కానీ దేవుడు చేయగలడు. కనుక దేవుని యొక్క మాట ఆ లోపలికి వెళితే ఏమవుతుంది? ఆ రోగం నయమవుతుంది. హృదయానికి పట్టిన జబ్బు చాలా ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైంది. నీ వాక్యం నేను ఉంచుకుంటున్నాను. ఎందుకు అంటే నేను పాపం చేయకుండా ఉండాలంటే నీ వాక్యమే నాకు అవసరం అంటున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచన భాగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా.
మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఆయన మాట చేత, ఆయన భయము చేత మన హృదయం ఏమవుతుందంటున్నాడు? శుద్ధి అవుతుందంటున్నాడు. కనుక శుద్ధి చేసుకోవాలంటే దేవుని యొక్క మాట అవసరమా కాదా? కాదా? అవసరమే. ఎందుకు మేము శుద్ధి చేసుకోవాలి ప్రభువా? దేనికోసం మేము శుద్ధి చేసుకోవాలి? మేము ఎలా ఉండడం నీకు ఇష్టం లేదా అంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడును అన్నాడు కదా ఆయన. చూడండి, నా మాట కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-15. మమ్మల్ని ఎందుకు హృదయ శుద్ధి కలవారుగా ఉండమంటున్నావు? ఎందుకు ఏమి ఎలా ఉండడం నీకు ఇష్టం లేదా అంటే, లేదు మీరు అట్లా ఉండకూడదు అంటున్నాడు ఆయన. 1:14-15. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడిన ప్రకారం మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశను నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తనయందు పరిశుద్ధులై ఉండుడి అని. మిమ్మల్ని పిలిచినవాడు, మిమ్మల్ని కన్నవాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు ఎలాంటివాడంటే పరిశుద్ధుడంటే ఏ పాపం లేనివాడైనా, ఏ పాపము లేని దేవుడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిన దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పాపపు హృదయముతో, చెత్త చెదారం రోగాలతో మన లోపల ఉండి మనం బతుకుతున్నాం. మనకు తెలిసింది ఒకటే, శరీరాన్ని ఎలా బాగు చేసుకోవాలి, శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇదొకటే మనకు తెలుసు, ఇంకెవ్వటి మనకు తెలియదు. పోనీ ఎవరైనా ఆలోచిస్తారంటే ఎవరు కూడా దాని గురించి తప్ప హృదయం గురించి ఎవరు కూడా ఆలోచించరు. ఇది జరిగే విషయం అంతా. అందుకే దేవుడు కూడా ఆయన మాటను, ఆయన యొక్క హృదయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మీరు హృదయ శుద్ధి కలిగి ఉండాలి అనేటువంటి మాటను కూడా మనకు చెప్పడం జరిగింది. కనుక పరిశుద్ధత ఆయన గుణలక్షణం, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి మరొక మాట, హెబ్రీ పత్రిక 12:14 భాగం. హెబ్రీ పత్రిక 12:14 భాగంలో కూడా దేవుడు ఇలా రాయించాడు. చూడండి, అందరితో సమాధానముగా ఉండుడి, పరిశుద్ధతయు సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని. అంటే దేవుణ్ణి చూడాలంటే, ప్రభువును చూడాలంటే ఏముండాలి? మరి పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అందుకే మనకు తెలిసిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా మామూలుగా కొన్ని చెప్పినప్పుడు, ఒక ధనవంతుడు తన యొక్క స్థితిగతులు అన్నింటిలోనూ కూడా మరి చక్కగా బ్రతుకుతూ భూమి మీద బ్రతికినంత కాలం శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, శరీరాన్ని ఎలా జీవింపచేయాలి, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి, దానికి కావాల్సిన బట్టలు ఏంటి, ఈ శరీరాన్ని ఎలా నిలబెట్టుకోవాలని దానికోసమే తన జీవితకాలం అంతా బ్రతికాడు, దానికోసమే ఆలోచించాడు, దానికోసమే సమస్త కార్యాలు చేశాడు, దానికోసమే సంపాదించాడు. ఇప్పుడున్న సంపాదన అంతా దేనికి మరి అంటే దానికోసమే కదా. అలాగా సంపాదించాడు. చూడండి, మనకి లోకాసు సువార్త 16:19 భాగం చూడండి. ఇప్పుడు ధనవంతుడు ఒకడుండేను, అతడు యోధారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా బహుగా సుఖపడుచుండువాడు. చూశారు ఇప్పుడు మరి ఇలా బహుగా సుఖపడుతున్నటువంటి ఈయన ఒక రోజున ఆయన ఊహించకుండానే ఏమైపోయాడంటే చనిపోయాడు. భూమి మీద ఊహించకుండానే చనిపోయాడండి. అలా చనిపోయినటువంటి ఆ వ్యక్తి తను అనుకోకుండానే అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. అగ్నిగుండానికి వెళ్ళిపోయి అక్కడ వేదన పడుతున్న సందర్భంలో కింద నుంచి చూస్తుంటే అబ్రహాము కనిపిస్తున్నాడట. అవతల ఉన్న అబ్రహాం అక్కడేమో సుఖంగా ఉన్నాడు, ఇక్కడేమో ఈయనేమో బాధల్లో ఉన్నాడు. ఓ అబ్రహామా అని అక్కడి నుంచి అరుస్తున్నాడంట. అప్పుడు అబ్రహాము గారు మాట్లాడుతూ అన్నాడు కదా 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించితివి. అంటే దేనికోసం బతికాడంట జీవితాంతం? సుఖము కొరకంటే తన శరీరం కొరకే ఆలోచించాడా? మరి ధనవంతుడు కదా, ఎంత కాస్ట్లీ లైఫ్ అనుభవించుంటాడు.
కాదా? ఎంత కాస్ట్లీగా బతుకుంటాడు. మీరు కూడా అప్పుడప్పుడు చూడండి, చాలా వరకు ఏదైనా ఒక మంచి కాస్ట్లీ శారీ తెచ్చుకున్నారు అనుకోండి, ఎవరికి చూపిస్తారు? ఎవరికి చూపించకుండా బీరువాలో దాచేస్తారా? చెప్పండి అమ్మా. ఓ 10,000 చీర తెచ్చుకున్నారనుకోండి, సాధారణంగా ఏం చేస్తారమ్మా చెప్పండి అమ్మా? అసలు ఎవరికి కనబడకుండా బీరువాలో పెట్టి దాచేస్తారా? లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ మీ బావగారు కొన్నారక్క చూడు అంటారా? మాట్లాడరు. తెలియదు, అసలు మాట్లాడట్లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు అసలు కనిపించకుండా ఉంచుతారా, కనిపించేలా పెడతారా? అంటే వచ్చిన వాళ్ళందరూ అది చూడాలి, చూసిన వాళ్ళందరూ పొగడాలి, సంతోషించాలి, రకరకాలుగా కామెంట్లు చేయాలి. లేదంటే మరి ఇప్పుడు అంతా సోషల్ మీడియా కదా, టక్కన ఒక సెల్ఫీ తీస్తారు. దాన్ని సెల్ఫీ అంటారు, దాన్ని ఫోటో అంటారా? ఓ ఫోటో తీస్తారు, వెంటనే ఎక్కడ పెడతారు? రతన్ గారు ఫోటో తీసిన వెంటనే ఎందులో పెడతారు? ఫేస్బుక్లో పెడతారు, వాట్సాప్లో పెడతారు, స్టేటస్లో పెడతారు, యూట్యూబ్లో పెడతారు, ఇంకేమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. అన్నిట్లో పెడతారు. దాన్ని లైక్లు చేయాలి, దాన్ని ఫార్వర్డ్ చేయాలి. ఎక్కడ కొన్నావు, ఎంత బాగుంది, సూపర్ అంటే సూపర్ అని ఏవో పెడతా ఉంటారు. ఎవడైనా పొరపాటు నీ మొహంలా ఉందని అన్నాడు అనుకోండి, ఇంక చచ్చిపోతారు. చూసారా? శరీరానికి ఉన్న తాపత్రయం హృదయం మీద ఎప్పుడు కూడా ఉండదు. ఈ ధనవంతుడు కూడా ఓదారంగు బట్టలు అంటే కాస్ట్లీ లైఫ్ అనుభవించాడు, కాస్ట్లీగా బ్రతికాడు. కడకి చనిపోయి అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. తన హృదయాన్ని బాగు చేసుకోకుండానే వెళ్ళిపోయాడు. అంటే శరీరానికి హృదయానికి సంబంధం లేదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనిషి శరీరాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని బట్టి డిక్లేర్ చేస్తాడు, నువ్వు నన్ను చూడాలా వద్దు అనేది. మనిషి శరీరాన్ని బట్టి డిక్లేర్ చేస్తాడు. నీ ఆస్తి అంతస్తులు బాగుంటే, నీ ఉద్దేశాలు బాగుంటే, నీ స్థితిగతులు బాగుంటే అందరు చుట్టాలు మీ ఇంటికి వస్తారు. ఏమీ లేకపోతే మీ ఇంటికి ఎవరు రారు. ఎందుకంటే మనుషులు దాన్ని చూస్తారు కాబట్టి. నీ మంచితనం అవసరం లేదు, నీ యొక్క మంచి లక్షణాలు కూడా అవసరం లేదు. నీ వెనకాల బాగా సొమ్ము ఉంటే చాలు. నువ్వు ఎలాంటోడివైనా పర్లేదు, నువ్వు దుర్మార్గుడు అయినా పర్లేదు, నువ్వు రౌడీవైనా పర్లేదు, ఎలాంటోడివైనా పర్లేదు, నీ ఇంటికి అందరూ వస్తారు. ఇది మనిషి యొక్క నైజం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా దైవికమైనటువంటి అనుభవాలలో, దైవికమైనటువంటి లక్షణాలలో నేను పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునిని చూడలేడు. కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే పై ఆకారాన్ని చూస్తాడు, పై లక్షణాలను చూస్తాడు, పై వేషధారణ చూస్తాడు. నేను మంచి భక్తునని మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది? నేను కట్టుకున్న బట్టలను బట్ట, నేను వేసుకున్న వేషాన్ని బట్ట, మరి దాన్ని బట్టే కదా మీరు చూస్తారు నేను భక్తునని. కానీ దేవుడు నరుని వేషమును చూడడు, నరుని వేషమును చూడడు దేవుడు. ఓకే, రైట్. మనకు అర్థమైంది అక్కడ 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అన్నాడు. అందుకని ఎందుకు అలా అంటే, పరిశుద్ధ లేదు అంటే కారణం ఏంటంటే లోపలేముంది? ఘోరమైన వ్యాధి ఉంది, పాపం ఉంది. కనుక ఈ పాపము నుండి బయటకు తీసుకుని రావాలంటే మనుషులు ఎవరు చేయలేరు. అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించి ప్రతివారి హృదయములో పరిశుద్ధతను ఉంచాలని, ప్రతివారి హృదయంలో ఉన్న పాపరోగాన్ని తీసివేయాలని యేసుక్రీస్తు ప్రభువారిని పాప శరీర ఆకారంతో ఈ భూమి మీదకి పంపించాడు దేవుడు. ఎందుకు? మన మనుషులం కాబట్టి మనందరం కూడా రక్తమాంసాలు ధరించుకున్నాం కనుక మనం రక్షించే దేవుడు కూడా రక్తమాంసాలు ధరించుకుని భూమి మీదకి రావాలి. దేవుడు దేవుళ్ళలాగే వస్తే మనం చూడలేం, ఆయన్ని మనం బతకలేం. కనుక మనలాగే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి మనలాగే బ్రతికి, మనలాగే జీవించి, మనలాగే తిని పరిశుద్ధతను ఎలా కలిగి ఉండాలో, ఎలాగ తెచ్చుకోవాలో, ఎలా బ్రతకాలో మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు ఆయన. కనుక ఆ మాదిరికరమైనటువంటి జీవితము చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆ మాదిరిని చూపించారు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచన భాగం, 3:21. 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏం చేశాడంటే మనకి తన కృపనిచ్చాడు, తన త్యాగాన్ని చేశాడు. అంతేకాదు మనం రక్షించడానికి శిలువ యాగాన్ని చేశాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు ధారబోసాడు. ఇప్పుడు మనల్ని రక్షించాలంటే మన పాపరోగము నుండి, మన హృదయంలో పట్టిన జబ్బు నుండి మనకు విడుదల ఇవ్వాలంటే మనుషులు ఎవరు ఇవ్వలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇవ్వగలరు. ఎందుకంటే వాక్యమైన దేవుడుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆయన హృదయ అంతరంగాల్లోనికి వెళ్ళిపోతున్నాడు. వాక్యమైన దేవునిగా హృదయ అంతరంగాల్లోనికి. కనుక అలా వెళ్ళినటువంటి ఆయన హృదయంలో ఉన్న ప్రతి దానిని శుద్ధి చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నామో ఆలోచించాలి. ఆయన అల్లరి చేసేవాడు కాదు, గోల చేసేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమన్న గొప్ప దేవుడు ఆయన, గొప్ప రక్షకుడు ఆయన. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఒక మనిషిగా ఎలా బ్రతకాలో, ఒక దేవునిగా ఎలా బ్రతకాలో చేసి చూపించి వెళ్ళిపోయినటువంటి ఆయన. అంత గొప్ప దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు, పరిశుద్ధుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఇవాళ ఉంటాము, రేపు చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. కానీ శరీర శుద్ధి చేసుకుని వెళ్ళిపోతే మన ఆత్మ నశించిపోతుంది. హృదయ శుద్ధి చేసుకుని వెళ్ళిపోతే మాత్రం పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటాం. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు కదా, నా యందు విశ్వాసం ఉంచాలి మీరు. నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పటికీ కూడా వాడు చనిపోడు అన్నాడు. ఎలా చనిపోడు అంటే హృదయ శుద్ధి చేయబడ్డాడు. కనుక పాపమును తీసివేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకోవాలి. అందుకే దేవుడి రోజున ఈ కుటుంబంలో, మన సంతోష్ గారి కుటుంబంలో దేవుడు వారిని రక్షించాడు. వారి పాపం నుండి, వారి శాపం నుండి విడుదలనిచ్చాడు. ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, తన కృపను చూపించాడు, ఎన్నో మేలులు చేశాడు. శరీరానుసారంగా కాదు, ఆత్మ సంబంధంగా. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? ఇల్లు కావాలి అంటే నివాసం ఉండడానికి. కానీ దానికన్నా ఈ లోపల ఇల్లు చాలా ప్రాముఖ్యమైనది. శరీరం కావాలి ఇక్కడ భూమి మీద బ్రతకడానికి, కానీ శరీరం కన్నా ప్రాముఖ్యమైనది లోపలన్నా హృదయమే. మరి మీరు కూడా ఒకవేళ అలాగే ఆలోచిస్తున్నారా? మరి ఈ శరీరం కొరకే ఆలోచిస్తున్నారా? దానికోసమే ఆలోచిస్తున్నారా? తప్పిపోతారు సుమా. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మనకు పరిశుద్ధత ఇవ్వడానికే భూమి మీదకి పంపించాడు, మనకేవో కావాలని కాదు. అలాగే 84వ కీర్తన ముగిస్తాను. 84వ కీర్తన 2వ చరణం. 84వ కీర్తన 2వ చరణం చూడండి. మాట ఎంత బాగుంటుందో, చాలా చక్కగా, చాలా బాగుంటుంది. చూడండి. యెహోవా మందిరావనమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నది. ఎవరు? జీవము గల దేవుని చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేసి. చూసారా? నా శరీరమును, నా ఏంటది? హృదయమును అన్నాడు. అంటే శరీరము, హృదయము నడిపించబడ్డాయి. నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే, నీ హృదయంలో దేవుని యొక్క ప్రేమ ఉంటే, నీ శరీరం కూడా ఎక్కడ నడుస్తుంది? దేవుని సన్నిధికి నడుస్తుంది. హృదయమే దూరంగా ఉంటే శరీరం ఎందుకు వస్తుంది? అసలు లోబడుతుంది? ఇది లోబడుతుందా? అరే పలావ్ తింది కానీ రారా అన్నారు. నీకు అసలు పలావ్ అంటేనే ఎలర్జీ. కొంతమందికి మజ్జిగ అంటే ఎలర్జీ ఉంటుంది కదా, మజ్జిగ ఎలర్జీ ఉంటుంది కదా కొంతమందికి, అలాగన్నమాట. నీకు పడదనుకోండి, అసలు బలవంతంగా ఎంత ప్రయత్నం చేసినా నీ చేత పలావ్ తినిపించగలమా? ఒకవేళ తిన్నా ఏమవుతుందంటే బలవంతంగా కక్కేస్తారు. మీరు ఆలోచించాలి ఇప్పుడు. కనుక నా శరీరము, నా హృదయము ఆయన ఎప్పుడు దర్శిస్తానా అని ఎదురు చూస్తుంది. కారణం ఏంటంటే ఆ హృదయములో దేవుని వాక్యము చేత పరిశుద్ధత వచ్చింది కనుక. రాకపోతే
అమ్మో నేను వెళ్ళలేను బాబోయ్, నా పని అయిపోయింది బాబోయ్ అని అనిపిస్తుంది. కనుక మన అందరము కలిసి మనం చదవబడినటువంటి వాక్య భాగం, వాక్య పట్టణాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచన భాగం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుమంటున్నాడు. కనుక ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము శరీరాన్ని ధరించుకుని కాపాడినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, కల్మషము తోచకుండా ప్రోక్షింపబడినటువంటి హృదయాలు కలిగిన వారిగా మీరుండాలి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన వారిగా మీరుండాలి. ఇవన్నీ దేనికంటే హృదయ శుద్ధి గలవారు దేవునిని చూచెదరన్నాడే ప్రభువు. దాని కొరకు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రతికిన కాలములో యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుమన్నాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే యథార్థ హృదయం కావాలంటున్నాడు. నాకు అది లేదు, మరి ఎట్లా అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు పశ్చాత్తాపపడితే ఆ హృదయాన్ని నేను శుద్ధి చేస్తానంటున్నాడు. కనుక పైన శరీరాన్ని ఎలాగైనా శుద్ధి చేసుకోగలం, కానీ హృదయాన్ని శుద్ధి మాత్రం మన వల్ల కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని శుద్ధి చేయగలరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, ఏ పాపమో చేయనివాడు గనక. అంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. ఆయన పరిశుద్ధుడిగా బతకమన్నాడు కనుక మనం అలాగే బ్రతకాలి. శరీరము, హృదయము ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవే. ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనది, ఏది మనలను మరొక లోకానికి తీసుకుని వెళ్ళగలదంటే హృదయము శుద్ధిగా ఉంటేనే. కనుక నువ్వు ఏది శుద్ధి చేసుకుంటున్నావు? శరీరాన్నా లేక హృదయమునా? శరీరాన్ని శుద్ధి చేసుకుంటే ఈ లోకం మట్టుకే నీకు ఉపయోగం ఉంటుంది, కానీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మరొక లోకానికి వెళ్ళే అవకాశము కలుగుతుంది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలరు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. కనుక ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన మా దేవ, మీకు స్తోత్రములు. ఈ రాత్రి మీ ప్రియబిడ్డలు సంతోష్రావు గారు, ఎస్తేర్ గారు, అలాగే బాలకృష్ణ, దుర్గా వారి కుటుంబం ద్వారా ఈ మంచి కార్యక్రమం జరగడానికి మీరు అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు ప్రభువా. మరి మీ యొక్క ఉన్నతమైన ప్రేమ, కనికరము, వాత్సల్యము చేత శరీరము దాని యొక్క స్థితిగతులు, హృదయము దాని యొక్క స్థితిగతులు, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, వాటిలో ఉన్నటువంటి భయంకరమైన స్థితిగతులు, వాటి నుండి విడుదల పొందే జీవవాక్యమును గూర్చిన అనుభవాలు మేము నేర్చుకున్నాం. ఉన్న ప్రతి మాటని ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి. దైవికమైనటువంటి చక్కటి ఆలోచనలు, తలంపులు దయచేయండి. మీ ఎదుట చక్కగా ప్రవర్తించే భాగ్యం ఇవ్వండి ప్రభా. ఈ వాడకట్టు ప్రజలను దీవించండి. వారి హృదయములలో ప్రభా శ్రేష్టమైనటువంటి చక్కటి తలంపులు ఇవ్వండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి. ప్రతి కుటుంబంలో మీ వాక్కులు ఉంచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని ప్రభా, మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, పెద్దలను దీవించండి. మా ప్రభుత్వాలను, ప్రభుత్వ అధికారులను, మా ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని దీవించండి. వారి వారి కుటుంబాలను ప్రభు ఆశీర్వదించండి. ప్రభా, నీ జీవవాక్కులను నేర్చుకున్న మేము ఎల్లప్పుడూ మీ పాద సన్నిధిని బతికే భాగ్యాన్ని కూడా దయచూపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకునమని, సహకరించిన బిడ్డలందరినీ దీవించమని మరొకసారి కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.